పాతాళం ఎవరిని పట్టుకుంటుందంట? ఏమండి, అయస్కాంతం దేన్ని పట్టుకుంటుంది? ఇనుముని. మట్టిని పట్టుకోదా? బంగారాన్ని పట్టుకోదా? పాతాళం కూడా ఎవరిని పడితే వాడిని పట్టుకోదు. పరిశుద్ధుని పట్టుకోదు, ప్రార్థనా పరుని పట్టుకోదు, దేవుని బిడ్డను పట్టుకోదు. పాపము నుండి విడుదల పొందిన వాడిని పాతాళం పట్టుకోదు. ఎవరిని పట్టుకుంటుందని బైబిల్లో రాయబడిందంటే, పాపములో ఉండి పాపాన్ని ఒప్పుకోక, పాపాన్ని విడిచిపెట్టక, అలాగనే మొగ్గుతో పైకి వేషధానుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని ఒక రోజు గ్యారంటీగా ఏం పట్టుకుంటుందట? మట్టిలో ఉన్న ఇనుముని అయస్కాంతం పట్టుకున్నట్లేగానే ఈ మట్టి భూమి మీద బ్రతుకుతున్న మనలో ఒక రోజు గ్యారంటీగా పాతాళను పట్టుకుని లాక్కొని పోతుంది. ఆ కార్యం మన జీవితంలో జరగకుండా ఉండాలి అంటే ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దాన్ని